మీరు నీరు తాగకుండా ఎంతసేపు ఉండగలరు? మహా అయితే ఒక రోజు ఉండగలరు. మన శరీరంలో 60% నీరే ఉంటుంది. గంటలు గడిచే కొద్దీ రకరకాల రూపాల్లో ఈ నీటిని శరీరం కోల్పోతుంది. అందువల్ల మనం మళ్ళీ నీటిని బాడీకి అందించాల్సి ఉంటుంది. మొక్కలకు ఇదే పరిస్థితి ఉంటుంది. అవి తమ ఆహారం తయారు చేసుకోవడానికి వేర్ల ద్వారా నీటిని తీసుకుంటాయి. ఆ నీరే లేకపోతే మొక్కలు చనిపోతాయి. అలా చనిపోయి చాలా మొక్కలను మనం చూస్తుంటాం. కానీ ఎడారుల్లో పునర్జీవ మొక్కలు ఉంటాయి. ఇవి నీరు లేకుండా సంవత్సరాల తరబడి బతుకుతాయి. చూడడానికి చనిపోయిన మొక్కల్లాగా, ఎండిపోయిన మొక్కల్లాగా ఉంటాయి. నీరు తగలనంత వరకు అవి అలానే ఉంటాయి. ఒకసారి నీరు తగలగానే ప్రాణం లేచొచ్చినట్టు పువ్వుల్లా విచ్చుకుంటాయి. ఆకులన్నీ తెరుచుకుంటాయి. ఒక్కసారిగా మొక్క హుషారుగా మారిపోతుంది. అదే సెలాజినెల్లా లాఫిడోఫిల్లా. ఎండిపోయినట్లు కనిపించే ఈ మొక్కకు నీరు పోస్తే 3 గంటలు తిరిగి ప్రాణం పోసుకుంటుంది. కలువ పువ్వులాగా విచ్చుకుంటుంది. ఆఫ్రికాలో సహారా ఎడారి లాంటి చోట నీరు దొరకడం చాలా కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ నీరు దొరకదు. ఒక చోట సంవత్సరంలో ఒక్క రోజు కూడా మానపడదు. అలాంటి చోట ఇలాంటి మొక్కలు జీవించగలవు. ఎలాగంటే ఇవి నీరు లేనప్పుడు బంతిలా ముడుచుకుపోతాయి, గుండ్రంగా మారిపోతాయి. ఆ తర్వాత గాలి ఎటు వస్తే అటు దొర్లుతూ వెళ్తాయి. ఇలా ఇవి వందల కిలోమీటర్లు దొర్లుతాయి. ఏదో ఒక రోజున నీరు ఉన్న చోటకి చేరగలవు. అలా చేరిన రోజున ఆ నీటిని పీల్చుకొని అక్కడ స్థిరంగా ఉంటాయి. నీరు ఉన్నంతకాలం అక్కడే ఉంటాయి. నీరు ఎండిపోతే మళ్ళీ ఈ లైఫ్ సైకిల్ రిపీట్ అవుతుంది. గుండ్రంగా మారుతాయి కాబట్టి వీటిని రాయి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవి కొన్ని చుక్కల నీరు దొరికినా చాలు, దాంతో సరిపెట్టుకోగలవు. ప్రతిరోజు మంచు రూపంలో కురిసే బిందువుల్ని ఈ మొక్కలు స్వీకరిస్తాయి. దాంతో ఎలాగోలా జీవించేస్తాయి. వీటి ఎత్తు 5 సెంటీమీటర్లకు మించి ఉండదు. ఈ మొక్కకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. దాదాపుగా 15 లక్షల మంది పైగానే ఈ వీడియో చూస్తూ ఉన్నారు.